ఈ సంస్థ ఉద్యోగుల సంస్థే కాదు, ఇది ఉద్యోగుల సమస్య కింద కొంతమంది ఉద్యోగులు ఆలోచిస్తున్నారు, అలాగే బయట వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. బయట వాళ్ళు అలా ఆలోచించడం చాలా ప్రమాదకరం. ఆ ప్రమాదంలో ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ రోజు ఉంది. ఇది ఉత్తరాంధ్ర 5 లక్షల కుటుంబాలని ఆదుకుంటున్నటువంటి సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్. కేవలం 17,000 మంది ఉద్యోగుల కోసం కాదు ఈ స్టీల్ ప్లాంట్ ఉంది. 30,000 మంది గురించి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి కాదు ఉంది ఈ సంస్థ ఇక్కడ ఉన్న జనాలందరికీ ఉంది. ఈ రోజున విశాఖపట్నం ఇంత గొప్ప సిటీగా రూపుదిద్దుకుందంటే కారణం విశాఖ స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే రేపొద్దు నిన్న ఏమైందో చూడండి. పవన్ కళ్యాణ్ ప్రైవేట్ పోర్ట్ కి కాకినాడకి వెళ్లాలని చూస్తే రానివలా. అయితే ఇదే పరిస్థితి ప్రైవేట్ పరం చేస్తే ఈ ప్రాంతానికి దాపురిస్తుంది. ఇది ఉత్తరాంధ్ర ప్రజలు ఒప్పుకుంటారా? ఇక్కడ 27 గ్రామాల ప్రజలు దాదాపుగా 22,000 ఎకరాలు ఇచ్చారు. అది కాకుండా దస్పల్లా భూములో వేరే భూములు ఉన్నాయి, అవి కూడా 5-6 ఎకరాలు ఇచ్చారు. మొత్తం 27,000 ఎకరాలు ఇచ్చారు. అదే అమరావతికి 33,000 ఎకరాలు ఇచ్చారు. అమరావతిలో 33 ఎకరాలు ఇస్తే ప్రతి ఎకరానికి ఈ ప్రభుత్వం 1000 గజాల ఇంటి స్థలం, 400 కమర్షియల్ స్పేస్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ ప్లాట్లు వాళ్ళ చేతికి వచ్చేంత వరకు, చూపించేంత వరకు ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. మరి ఉత్తరాంధ్రలో 67 గ్రామాల ప్రజలు ఏం పాపం చేసుకున్నారో చెప్పండి నాకు. ఈ ఉత్తరాంధ్ర ప్రజల భూమిని అప్పనంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి అమ్మేసి, ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తం కలిపి అదానీలకి, జిందాల్కి అమ్మేస్తారా? ఇదే ఈ ప్రభుత్వాలను, మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసే పని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, అదానీ ప్రదేశ్ గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెల్లూరులో కృష్ణపట్నం పోర్ట్ మన ఆంధ్రుడే నిర్మించాడు. అది నవయుగ సంస్థ తరపున కమ్మాయన. అది అదానీల పరమైంది. రెడ్డి చీఫ్ మినిస్టర్ అదానీలకు అమ్మేశాడు. ఉత్తినే అమ్ముతాడండి? నాకు చెప్పండి. నిన్న మొన్న పేపర్లో ఏమని వచ్చింది? అమెరికా నుంచి ఎన్ని డబ్బులు ముట్టాయని వచ్చింది చెప్పండి. 1,750 కోట్లు. ఎవరికి ముట్టాయో చెప్పండి. ఎవరికి ముట్టాయో చెప్పండి. మరి అది న్యాయమా? 1,750 కోట్లు తీసుకుని మనకి సోలార్ పాలసీని మొత్తం మన 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తునే తాకట్టు పెట్టాడు. 72,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది మనం అందరం. అటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏమమ్మాడు? కృష్ణపట్నం పోర్ట్ అమ్మాడు 10,000 ఎకరాలు. ఇప్పుడు అదాని పాదాక్రాంతం అయింది. ఆ తర్వాత మీ పక్కనే 2,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ జాగా తీసుకుని ఎన్నో ఉద్రిక్తల మధ్య ఫైరింగ్లు జరిగి చనిపోయి పెద్ద ఫిషర్మెన్ కి చాలా మంది ప్రాణాలు కోల్పోయి, ఆ పోరాటాల్లో భాగంగా గంగవరం పోర్ట్ ఏర్పడితే ఆ గంగవరం పోర్ట్ ఎవరి పరమైందో చెప్పండి మీరు. అదానీల ప్రదమైంది. అక్కడ ఉన్న గవర్నమెంట్ వాటా 10% కన్నా ఎక్కువ ఉంటే దాన్ని కేవలం 600 కోట్లకు అమ్మేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ మనకి పైకొచ్చే మాటలే. లోపల వచ్చే ట్రాన్సాక్షన్స్, మరి మనీ లాండరింగ్ మనకి తెలియదు. అది తీసేవాళ్ళు ఎవరు? ఎవరైతే దొంగలే వాళ్ళే పోలీసులు. దొంగలే పోలీసులు. ఈ రోజున 2 దొంగ పార్టీలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 దొంగ పార్టీలు పిల్లుల్లాగా కొట్లాడుకుంటున్నాయి. ఈ పిల్లులు కొట్లాడుకునే దేనికోసం తెలుసా? మన సంపద అనే రొట్టె ముక్క కోసం. మన సంపద అనే రొట్టె ముక్క కోసం ఈ పిల్లులు కొట్టుకుంటే కోతిలాగా అదానీలు, జిందాల్లో వచ్చి నీకింత అని చెప్పి ఆ రొట్టె ముక్కను మొత్తం వాళ్ళే తినేస్తున్నారు. చివరికి దొంగ పిల్లలు దోకమిడ్చి పెద్ద గండు పిల్లకి దండం పెట్టుకుని కూర్చుంటుంది ఇక్కడ. ఇది ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితి. అసలు వీళ్ళు రాజకీయ నాయకులేనా? వీళ్ళు మన పాలకుల, మన పీడితుల, మనల్ని పీడించే వాళ్ళ? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున స్టీల్ ప్లాంట్ సమస్య అంటే ఓన్లీ ఉద్యోగస్తుల సమస్య కాదు, ఇది ప్రజలందరి సమస్య. ఈ ఉత్తరాంధ్ర రాజకీయ భవిష్యత్తుకు సమస్య. ఈ రోజున చూద్దాం, మనకి ఢిల్లీ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి మన
గౌతమ్జీ రామ్జీ గారు ఈ ధర్నాకు వచ్చారు. ఎవరైనా ఎంపీ ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే ధర్నాలు చేశారా? మీరు నిన్నగాక మొన్న గెలిపించుకున్నారు శ్రీ భరత్, చాలా కుర్రోడు, బాగా ఆయన మావ అయితే ఇంకా కుర్రోడు. ఆయన మావారు చెప్పండి. అన్స్టాపబుల్ బాలకృష్ణ, అన్స్టాపబుల్ బాలకృష్ణ. మరి ఆయన హిందూపూర్లో 3 సార్లు గెలిచాడు. మరి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నాడు? ఆయన అల్లుడే ఇక్కడ ఎంపీ కదా. ఈ ఎంపీ ఏం చేస్తున్నాడు? సరే, ఈ ఎంపీ తోడల్లుడు ఎవరో చెప్పండి. లోకేష్, డి ఫ్యాక్టో చీఫ్ మినిస్టర్. అతనేం చేస్తున్నాడు? ఆయన లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఏం చేస్తున్నాడు? ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఇక్కడ హుదూద్ వస్తే బస్సులో కూర్చుని ఈ కార్యక్రమాల్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతుంటే ఎందుకు చంద్రబాబు శ్రద్ధ తీసుకోడు? నాకు చెప్పండి. మరి ఇటువంటి చీఫ్ మినిస్టర్లతో మనకి ఏం మెరుగవుతుంది? మనం ఏ రకంగా ఈ దేశం బాగుపడుతుంది? ఈ రకంగా చూస్తే అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎంపీ ఇక్కడ ఒకసారి 2 సార్లు ఎంపీగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రి, బీజేపీ ప్రెసిడెంట్ అయిన ఇంకొక ఆమె ఉన్నారు. ఆమె ఎవరు చెప్పండి? పురంధేశ్వరి. మరి ఆమె ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ ఎంపీలు ఇప్పుడు ఆమె ఇక్కడ గెలిచింది, మళ్ళీ రాజమండ్రిలో ఎంపీ గెలిచింది. వీళ్ళంతా ఒకే కుటుంబంలో 5గురు ఉన్నారు. ఒక చీఫ్ మినిస్టర్, 3 ఎంపీలు, తర్వాత ఒక డి ఫ్యాక్టో చీఫ్ మినిస్టర్. 5గురు ఉండి ఈ రాష్ట్రానికి ఏం ఒరుగుతుందో చెప్పండి? ఈ స్టీల్ ప్లాంట్ కి ఏం ఒరుగుతుందో చెప్పండి? ఈ స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలో నడిపించలేనటువంటి తెలివి తక్కువ నాయకులు వీళ్ళు. మళ్ళీ వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు నడుపుకోవట్లేదో చెప్పండి? ఏముంది ఆయన చంద్రబాబు గారికి ఉన్న పరిశ్రమ ఏంటి? హెరిటేజ్. అది మరి లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా? మరి ఇదెందుకు రాదు? ఇవెందుకు నడుపుకోరు? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక సరైన అధికారిని వేసి రోజు ఇది పర్యవేక్షణ చేయొచ్చు కదా. బస్సుల్లో పడుకుని హుదూద్ తుఫాన్ అని విజయవాడలో వరదలు వచ్చినాయి. బస్సుల్లో పడుకే ముందు ఒక అరగంట పని మానిటర్ చేస్తే ఇది ఎందుకు రాదు చెప్పండి లాభాల్లోకి? ఏ రకమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో ఉంది? నేను 4 సార్లు ముఖ్యమంత్రి అవటం వల్ల మనకే ప్రయోజనం, ఆయనకి ప్రయోజనం, ఆయన ముందున్నటువంటి చీఫ్ మినిస్టర్ ప్రయోజనం, వాళ్ళకే ప్రయోజనాలు. మన ఆస్తులు అమ్ముతారు, వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి. ఇది మనం గమనించాలా. ఇది ఆషామాషిగా వదిలేటటువంటి వ్యవహారం కాదు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మన గంగవరం పోర్టు రాజు ఆయన అమ్ముకుని వెళ్ళిపోయాడు. ఈ లోకల్ గా ఉన్నటువంటి కమ్మారెడ్డి పారిశ్రామికవేత్తలు బతకలేని పరిస్థితిలో అదానీలు, జిందాల్లు తయారైపోయారు. సరే, జిందాల్ ఇంకో కాదు ఉంది. దీనికి చెప్పాలా? జిందాల్ దీని మీద కన్నేశాడు. ఆయనకి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళకున్న స్టీల్ ప్లాంట్ ఒక్కొక్క దానికి 40,000 కోట్ల అప్పు ఉంది. ఇక్కడున్న అప్పు ఎంత? 20,000 కోట్లు. మరి అదే కాకుండా టాటాస్ కి 80,000 కోట్ల అప్పు ఉంది. సరే, 83 ఒప్పుకోవట్లేదు, మా దగ్గర లెక్కలు గట్టిగా ఉంటాయి. సో ఇట్లా ప్రతి స్టీల్ ప్లాంట్ కి అప్పులు ఉన్నాయి. అప్పులు లేని స్టీల్ ప్లాంట్ లేదు. అప్పులు లేని వ్యాపారం ఎక్కడైనా ఉందా నాకు చెప్పండి? అప్పులు తీసుకోకుండా ఎవరైనా వ్యాపారాలు చేస్తారా? అసలు అప్పులు తీసుకోకుండా మనం రోజు జీవితాలే నడపలేకపోతున్నాం. దేనికో దానికి అప్పు తీసుకుంటున్నాం, ఈఎంఐలు కట్టుకుంటున్నాం కదా. అలాంటప్పుడు అప్పులు లేని వ్యాపారాలు ఉండవు. నువ్వు ఈ స్టీల్ ప్లాంట్ కి ఏ రకమైనటువంటి రాయితీలు ఇవ్వాలా? నీ ప్రభుత్వం నీకు డివిడెంట్ రూపంలో ఈ స్టీల్ ప్లాంట్ డబ్బులు ఎప్పుడో కట్టేసింది, ట్యాక్సులు కట్టేసింది. దాదాపుగా 55,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చింది. వీళ్ళు కట్టినన్ని ట్యాక్సులు కానీ ఏ ఉక్కు కర్మాగారం కూడా ప్రైవేట్ లో కట్టల. అయినప్పటికీ 45,000 కోట్ల రూపాయల అప్పుల్ని స్టీల్ ప్లాంట్స్ కి మాఫీ చేసింది ప్రభుత్వం. ఎస్ఆర్ స్టీల్స్ కి, నిప్పన్ రోకి, భూషణ్ స్టీల్స్ కి, 3 స్టీల్స్ కి 45,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన దానికి ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ కి అడిగేది ఏంది? కొన్నాళ్ళు డిలే చేయండి అని అడుగుతారని. మేము మాఫీ అడగట్లా. ఏమంటే రైట్ ఆర్ రాంగ్? మాకు జస్ట్ కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేయండి. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంది. ఉచిత విద్యుత్ మేము డబ్బులు కడతాం, ఒక 5 సంవత్సరాలు ఆపండి అంటున్నారు. ఏమి ఇబ్బంది చెప్పండి? ఇందులో వాళ్ళకి ఇవన్నీ తెలియక కాదు. దీన్ని వ్యాపారాత్మకంగా, బిజినెస్ పరంగా లాభదాయకంగా నడపాలని వాళ్ళకి తెలుసు. నాకు తెలిసింది వాళ్ళకి తెలియదా చెప్పండి? వాళ్ళకి తెలుసు. కానీ
కుట్రపూరితంగా దీన్ని నష్టాల్లోకి నెట్టేసి ఇది పనికిరాదని చెప్పి దాన్ని వ్యాపారస్తులకు అమ్మేయటమే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయమైనటువంటి కుట్ర. తత్ఫలితంగా వాళ్ళకి వేల కోట్ల రూపాయల ముడుపులు వస్తున్నాయి. సో ఈ ముడుపులు లంచాలతోనే వాళ్ళకి జీవితం. ఇందాక మా బాలయ్య గారు అన్నారు, పరంజ్యోతి గారు అన్నారు, ఈ 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండదు, జాగ్రత్త చేయకపోతేనే. వాళ్ళు దానికి కూడా సిద్ధమే. ఎప్పటికప్పుడు అమ్ముకోవాలా, మన ఇల్లు చక్క ఉంటది కదా, ఇల్లు చక్కదిద్దుకోవాలి. వాళ్ళకి కావలసిన వేల కోట్లు సంపాదించుకుని ఓడిపోతే కూడా రెడీగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకులు మళ్ళీ ఎలక్షన్ లో గెలుద్దామని. ఎవరైనా సిగ్గుపడే నాయకుడు ఉన్నాడండి ఈ రోజున ఓడిపోయామని? తప్ప మాది కాదు, ఈవీఎంలు తప్ప అంటున్నారు ఓడిపోయిన ప్రతివాడు. అంతేగాని వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోట్ల. భ్రష్టు పట్టిన రాజకీయాల్ని మార్చాలంటే నా ఉద్దేశంలో ఇది స్టీల్ ప్లాంట్ నుంచే జరగాల. ఇక్కడున్న నాయకులందరినీ నిలదీయాల. ఉత్తరాంధ్ర ఓట్లు దండుకుని మరి 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద నాయకుడు బొత్స సత్యనారాయణ కనీసం 100 కోట్లు సంపాదించాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇక్కడికి ఒకసారి రావాలి కదా, ఇప్పుడైనా అపోజిషన్ లో ఉన్నాడు కదా, ఉచిత అన్నాలు చేపట్టి మీ నిజాయితీని చూపించండి. ధర్మాన ప్రసాదరావు 4 దశాబ్దాలుగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఆయన? 100 కోట్లు సంపాదించుకున్నారుగా, ఇప్పుడైనా కూర్చోండి, పని చేయండి. జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర ఎందుకుంటారు? చంద్రబాబు కాళ్ళ దగ్గర ఎందుకుంటారు? మీ ఉత్తరాంధ్ర పౌరుషం లేదా? ఈ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనస్తత్వాలను మీరు చులకనగా తీసుకుంటున్నారు. ఈ ఉత్తరాంధ్రలో బుద్ధిజం పరిడవిల్లింది. ఎక్కడ చూసినా సరే బుద్ధిస్ట్ సైట్సే ఉంటాయి. మీరు శ్రీకాకుళం వెళ్ళి చూడండి, శాలిహుండం ఉంటుంది, దంతవక్రుని కోట ఉంటుంది, రకరకాలైనటువంటి బుద్ధిస్ట్ ప్లేసెస్ ఉన్నాయంటే ఇక్కడ బుద్ధుని యొక్క చైతన్యంతోనే ఈ ప్రాంతం ఉంది. మీరందరూ శాంతి కాముకులు, మీకు ఈర్ష్య అసూయ ద్వేషాలు లేవు. అందుకే వలస నాయకులు మీరు భరిస్తున్నారు. ఇక్కడ ఉన్న వలస నాయకుల్ని మీరు ఎంపీలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి రాజశేఖర్ కావాలా, లేకపోతే ఆదినారాయణ గారు కావాలా? ఇక్కడ నాయకులు, ఇక్కడ ఎమ్మెల్యేలు కావాలా? ఎక్కడో కడపలోంచి వచ్చినటువంటి వెలమ దొర మీ అనకాపల్లి ఎంపీ అవుతాడండి? నాకు అర్థం కాదు. రాత్రి వస్తే మీరు ఎట్లా గెలిపిస్తారు చెప్పండి? ఉత్తరాంధ్ర ఇంత మంచి వాళ్ళు అయితే ఎలా? మీరు ఇది చాలా అన్యాయమైన విషయం. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంది. ఈ రోజున శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ సామాజిక వర్గం కాళింగ సామాజిక వర్గం, వాళ్ళకి మినిస్ట్రీలే చూడండి ఎంత అన్యాయం. ఒకే ఇంట్లో 2 పదవులు ఇచ్చారు. అచ్చెన్నాయుడికి ఇచ్చారు, రామ్మోహన్ నాయుడికి ఇచ్చారు, కానీ కళింగ సామాజిక వర్గానికి గుర్తింపే లేదు. మన మిత్రులు వివి రమణమూర్తి గారు ఉన్నారు ఇక్కడ, ఆయన కమల సామాజిక వర్గం, వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. మిమ్మల్ని అందరినీ అని చేస్తున్నారు. ఎక్కడా లేని సామాజిక వర్గం హెచ్చర్ల ఎమ్మెల్యే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు ఎట్లయితాడు చెప్పండి? ఒక కుటుంబం కూడా లేకుండా మీకు చాలా అన్యాయం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలు దీన్ని గమనించాలా? వలస నాయకుల్ని తరిమి కొట్టాలా? ఈ రోజున 5 లక్షల కుటుంబాల ఉసురు ఈ వలస నాయకులకి ఈ 2 పార్టీల వాళ్ళకి తగ్గుతుంది. అందుకని చెప్పి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి 67 గ్రామాల్లో ఉండే వాళ్ళంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే. వాళ్ళ కోసమే ఆలోచిస్తుంది, అదే దృష్టితో పనిచేస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ రోజున ఉన్నటువంటి ఇక్కడ యూనియన్స్ అన్నిటికి కూడా మేము సంఘీభావం ప్రకటిస్తాం. ప్రజలందరూ చైతన్యవంతులై ఉండి మన స్టీల్ ప్లాంట్ ని మనం కాపాడుకుందాం. జై భీమ్, జై పులే.